క్రీస్తురాజు మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. క్రీస్తురాజు విచారణ చరిత్ర. క్రీస్తురాజు సేవలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మన విచారణ చరిత్రను తెలుసుకుందాం. రామంతపూర్ ఒక విచారణగా ఏర్పడడానికి ముందు ఉప్పల్ మరియు రామంతపూర్ ప్రాంతంలో క్రైస్తవులు ఆదివారం దివ్యబలి పూజకు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీకి మరియు అంబార్పేట్ ప్రాంతంలోని చేనంబర్లో ఉన్న పోలీస్ బ్యాండ్ రూమ్కి వెళ్ళేవారు. 1973లో రామంతపూర్ విచారణగా ఆవిర్భవించినప్పటి నుండి 1978 వరకు మిల్లిల్స్ ఫాదర్స్ మన విచారణ రూపుదిద్దుకోవడానికి ఎంతగానో శ్రమించారు. వారిలో ప్రముఖులు ఫాదర్ గ్రీన్వే గారు. క్రీస్తురాజు పేరుతో ఉన్న మన గుడిని ఫాదర్ రాజా గారు 1973లో నిర్మించారు. 1973 నుండి 1978 వరకు మొదటి విచారణ గురువుగా ఫాదర్ గ్రీన్వే గారు తమ అపారమైన సేవలను అందించారు. అదే సమయంలో క్రైస్ట్ ద కింగ్ స్కూల్ కూడా ప్రారంభించబడినది. మన పూర్వ మేత్రాసన తండ్రి గారైన స్వామినేని అరుళప్ప గారు 1996 డిసెంబర్ 1వ తేదీన కొత్త గుడిని సందర్శించడం జరిగింది. మరియు 1999 ఫిబ్రవరి 28న దేవాలయ సిల్వర్ జూబ్లీని జరుపుకోవడం జరిగినది. విచారణలోని వారందరూ క్రీస్తురాజు ఎడల తమ భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మన విచారణ ముందుకు సాగేలా భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. హృదయపూర్వకముగా పొందిన అనుగ్రహాలకు ప్రభువునకు కీర్తనలు, స్తోత్రములు పాడుదము. పౌలు ఎపిసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం. గడిచిన కాలానికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో అనుగ్రహాలతో ఆశీర్వదించాలని ప్రభువునకు మనస్సారా అర్థించుకుందాం. ఈనాడు రామంతపురం క్రీస్తురాజు దేవాలయము 50 వసంతాలు పూర్తి చేసుకుని ఈ శుభ సందర్భంలో త్రిత్వైక సర్వేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రత్యేక విధంగా 1973 నుంచి 2024 వరకు కూడా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులు, గురువులు, కన్యాస్త్రీలు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే 1973లో ఆవిర్భవించిన ఆధ్యాత్మిక అభివృద్ధికి, రూపుదిద్దటానికి కృషి చేసినటువంటి వారి యొక్క శ్రమకు, కృషికి, అంకిత భావం, సేవాభావాలకు ఈ క్రీస్తురాజు రామంతపురం దేవాలయం 1992లో చిన్న చిన్న రేకులతో ఉన్నటువంటి ఆలయం అప్పటి ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల సమాఖ్యలో మరియు భక్తి యోహాను గురు విద్యాలయం సహకారముతో క్రొత్త దేవాలయంగా నిర్మాణం జరుగుతూ ఉంది. అందుకనే కాబోలు 60 కథోలిక కుటుంబాలతో మొదలై ఇప్పటికి దాదాపుగా 500 పైగా కుటుంబాలతో విశ్వాసముగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో మనందరము కూడా త్రిత్వైక సర్వేశ్వరునికి ప్రార్థన చేద్దాం. రాబోయేటటువంటి కాలంలో కూడా ఆ క్రీస్తు రాజుని యొక్క రాజరిక పరిపాలన ఈ రామంతపురం క్రీస్తు రాజు దేవాలయంలో ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇది దివ్యబలి పూజ కాబట్టి మహాగణ పోల అంతోనీ కార్డినల్ హైదరాబాద్ అగ్ర పీఠ కాపరిని దివ్యబలి పూజతో ప్రారంభించమని ఈ గోల్డెన్ జూబిలీలో పాలుపంచుకున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మనస్సారా ఆహ్వానించుకుంటూ ఉన్నాం. धिरतों नन धिरतों नन धिरतों नन धिरतों नन निसिसा
స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. కరుణధరుని దయా కృపల దీవెనలను పొందండి. కరుణధరుని దయా కృపల దీవెనలను పొందండి. హితులారా దైవసుతులారా, హితులారా దైవసుతులారా, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. సర్వాధినేత ఆనతిచ్చిన వేళ క్రీస్తు సంఘమేల ఆవిర్భవించిన వేళ ఏ బది వసంతాల విశ్వాస వీణ మ్రోగగా పరవశించి పాడేదా నీ దివ్యనామం, నీ దివ్యనామం, నీ దివ్యనామం. నిసగరి సని పగ పసని పగరి నిసగ పని స గరి సని సా. పూజా సుమములతో అర్చన చేయుదము, మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. పూజా సుమములతో అర్చన చేయుదము, మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం, సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం. స్తుతి స్తోత్రాలతో ప్రభువును గణపరచెదం, స్తుతి స్తోత్రాలతో ప్రభువును గణపరచెదం. రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ, సంతసించగా రండి ఆ దివ్యనాదుని దర్శింప. రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ, సంతసించగా రండి ఆ దివ్యనాదుని దర్శింప, ఆ దివ్యనాదుని దర్శింప. పూజా సుమములతో అర్చన చేయుదము, మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము.
క్రీస్తురాజు మహోత్సవ పండుగ పూజా బలిని సమర్పించి మరియు నూతనంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్న భద్రమైన అభ్యంగనం పొందే అభ్యర్థులకు దేవదవ్యానుమానాలు ప్రసాదించి ప్రార్థించి ఆశీర్వదించి మనందరి కోసము ఈ పూజా బలిని సమర్పించమని ప్రత్యేకంగా మన తండ్రి అయిన కార్డినల్ పూల అంతోని గారిని హృదయపూర్వకంగా ఈ పండుగకు ఈ పూజకు ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మాన్సీనియర్ బాలశివరెడ్డి, రెక్టర్ మర్రెడ్డి ఫాదర్, ఇతర గురువులు, కన్యాస్త్రీలు మరియు ప్రజలందరినీ కూడా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ మా విచారణ ప్రజల కోసము ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. Today is a happy day for us. We have received the sacrament of confession for the first time and are going to receive the sacraments of the Holy Eucharist and confirmation. We welcome His Eminence Cardinal Pula Anthony, our Cardinal. He will be the main celebrant and will administer the sacraments. We will always remember this day when through your hands we receive our Lord Jesus Christ and His Holy Spirit. We extend our heartfelt welcome to Reverend Father Gadesh Reddy, our parish priest, and all other priests, brothers and sisters, our parents and relatives from far and near who have come to pray for us. Special welcome to all the members of our parish community. Your prayers, presence, and positive vibes have helped us a lot. We, the recipients of these sacraments, request you all to pray for us so that we may receive these sacraments worthily and enjoy the benefits of God's grace. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు రెవరెండ్ మోన్సినో బాలశివరెడ్డి గారు, మన వికార్ జనరల్, రెవరెండ్ ఫాదర్ శివరెడ్డి విచారణ గురువులు, రెవరెండ్ ఫాదర్ రెక్టర్ మరెడ్డి, సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ అండ్ ద స్టాఫ్, ఇక్కడ విచారణ గురువులుగా పనిచేసినటువంటి గురువులు పూజా బలిలో పాల్గొంటున్నారు. ప్రియమైన గురువులారా, తదితర గురువులు, గురు విద్యార్థులు, ప్రియమైనటువంటి కన్యాస్త్రీలు, క్రీస్తురాజు విచారణ క్రైస్తవులు, శ్రేయోభిలాషులు, పండుగ కోసం మరి ముఖ్యంగా ఈ బంగారు జూబిలీ కోసం విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి ఈరోజు మొట్టమొదటిసారి ఆ క్రీస్తు ప్రభువును స్వీకరిస్తున్నటువంటి మన చిన్నారి బాల బాలికలు, అలాగే పవిత్రాత్మ అభిషేకాన్ని కూడా పొందుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు విచారణ కాబట్టి ఈ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ కూడా మనం ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం. అలాగే మన బాల బాలికలను అభినందించుదాం. ఎంతో చక్కగా విచారణ గురువులు, తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, మరి వీరికి ఈ జపాలు నేర్పించిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందించుదాం. క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న మనము ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను, నా రాజ్యము ఈ లోకమునకు సంబంధించింది కాదు అని అంటాడు. రాజు అని అన్నప్పుడు అధికారము మరియు ధనము, బలము, ఇవన్నీ కూడా మనము ఆలోచించుతాం, ఒక రాజులో దానిని చూడాలనుకుంటాం. కానీ క్రీస్తు రాజు అయినటువంటి మన ప్రభువు శాంతి, కరుణ, దయ, దీస్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ క్రైస్ట్. మనమందరము కూడా క్రీస్తు ప్రభు అనుచరులం కాబట్టి ఆ యొక్క సుగుణాలతో మన యొక్క జీవితాలు కూడా కొనసాగాలని ప్రత్యేక విధంగా ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని కొనియాడుటకు
చేసిన పాపములను మదిలో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, మన్నింపమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపలు కమ్ముకున్న కన్నీటితో, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపలు కమ్ముకున్న కన్నీటితో, జ్ఞాని వలె వెదకి నిన్ను చేరుకుంటిని, దైవమా దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Glory to God in the highest, and on earth peace to people of good will. We praise you, we bless you, we adore you. We glorify you. We give you thanks for
your great glory, Lord God, heavenly King. O God, Almighty Father, glory to God in the highest, and on earth peace to people of good will. Lord Jesus Christ, only begotten Son, Lord God, Lamb of God, Son of the Father, you take away the sins of the world. Have mercy on us. You take away the sins of the world. Receive our prayer. You are seated at the right hand of the Father. Have mercy on us. Glory to God in the highest, and on earth peace to people of good will. For you alone are the Holy One, you alone are the Lord, you alone are the Most High, Jesus Christ, with the Holy Spirit, in the glory of God the Father. Amen, amen, amen. Glory to God in the highest, and on earth peace to people of good will. And on earth peace to people of good will. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును, నిత్యము నీ స్తుతిగానము చేయుచుండునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అతని పరిపాలనము శాశ్వతమైనది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13 మరియు 14 వచనములు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటకి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యముకు అంతము లేదు. ఇది ప్రభువాకు. ఈశ్వరునికి వందనములు.
పొగడెదదేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడెదదేవా దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా. Second reading, a reading from the book of Revelation, chapter 1, verse 5 to 8. Jesus Christ, the faithful witness, the firstborn of the dead, and the ruler of kings on earth, to him who loves us and has freed us from our sins by his blood and made us a kingdom, priest to his God and Father, to him be glory and dominion forever and ever. Amen. Behold, he is coming with the clouds, and every eye will see him, even those who pierced him, and all tribes of the earth will wail on account of him. Even so, Amen. I am the Alpha and the Omega, says the Lord God, who is and who was and who is to come, the Almighty. The word of the Lord. Thanks be to God. Hallelujah, 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 hallelujah. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 23 వచనములు 35 నుంచి 43 వరకు. ప్రజలు సిలువ చెంత నిలుచుండి ఇది అంతయు సూచిస్తుండురి. పిలాతు మరలా మందిరంలోకి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరిగా ప్రశ్న వేశను. అందుకు పిలాతు, నేను యూదుడనని అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదనేసో యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షంన పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేనే రాజునని నీవు చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంపన్నులందరూ నా మాటలను ఆలకింతురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వవిభుడైన క్రీస్తురాజు పండుగను మన విచారణ గోల్డెన్ జూబిలీ వేడుకలను ఈ ప్రాంగణములో నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్రథమంగా మన ప్రియతమ విచారణ గురువు శౌరెడ్డి గారికి, వారి విచారణ సభ్యులందరికీ, ఇక్కడ చేరిన మనందరి తరపున పండుగ శుభాకాంక్షలు, జూబిలీ మహోత్సవ వేడుకల శుభాకాంక్షలను మన యొక్క చప్పట్లతో గట్టిగా వారికి తెలియపరచుదాం. అలాగే నేడు మన విచారణకు సంబంధించినటువంటి బాలబాలికలు ప్రథమంగా వారి యొక్క జీవితంలో మొట్టమొదటిసారి క్రీస్తు ప్రభువును స్వీకరిస్తున్నారు. అలాగే పవిత్రాత్మ చేత అభిషేకం పొందబోతున్నారు. కాబట్టి పిల్లలందరికీ మనస్ఫూర్తిగా మన యొక్క అభినందనలు, దీవెనలు మన యొక్క కరతాళ ధ్వనుల ద్వారా వారికి తెలియపరచుదాం. Congratulations children, and appreciate all of them who helped them to reach and to receive worthily, meaningfully these two sacraments of Christian initiation. ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు రాజు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి, దేవుని రాజ్యానికి వారసుడు. కాబట్టి ఆయనను అనుసరించే మనందరినీ కూడా ఆ పరలోక రాజ్య వాసులుగా మనల్ని పరిగణించారు, తీర్చిదిద్దుతూ ఉన్నారు. మనం కూడా ఆ ప్రభు యందు క్రొత్త ఆశతో మనమందరము ఆ దేవుని యొక్క రాజ్య వారసులుగా యోగ్యతను ప్రకటించుకొనుటకు ఈ ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం అని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథంలో మరి క్రీస్తు ప్రభువుకు మనుష్య కుమారుడు అని, ఆయన సమ్వన్ లైక్ కింగ్, ఒక రాజు అని ఈ యొక్క దానియేలు గ్రంథములో 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో తెలియపరుస్తూ ఉన్నారు. బహుశా దీనిని కష్టం అనుకోకుండా, హోంవర్క్ అనుకోకుండా దానియేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. మీకు అవకాశం ఉన్నప్పుడు వీలైతే ఈరోజే ఆ యొక్క పఠనాన్ని పరిపూర్తిగా చదివేదానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా 14వ వచనం ఏం చెప్తూ ఉంటుంది? ఆ మనుష్య కుమారుడు పరిపాలనమున మహిమను రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకును జాతులకును భాషలకును చెందిన ప్రజలెల్లరూ ఆయనను సేవించిరి. ఆయన పరిపాలన శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యమునకు అంతమే లేదు. దానియేలు ప్రవక్త ఆ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యమును గురించి, మరి ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యమును గురించి అభివర్ణిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువుకు ఆయన పరిపాలన మహిమను చేకూరుస్తూ ఉంది. ఆయన రాజ్యం అంతటా కూడా ఆయనకు అధికారము ఇవ్వబడుతూ ఉంది. అనేకమైనటువంటి దేశాలకు, జాతులకు, భాషలకు ప్రజలెల్లరూ ఆయనను సేవిస్తారు. ఇది ఆ దానియేలు ప్రవక్త కలలు కంటున్నటువంటి దేవుని యొక్క సామ్రాజ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా తనను రాజుగా ప్రకటించుకోలేదు. మరణముపై, పాపముపై నాకు అధికారం ఇవ్వబడింది, ఆ పాపములను క్షమించే అధికారము ఆయనకు ఉంది అన్నది శిష్యులు మరియు ఆయనను వెంబడించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు తెలుసు. అయితే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు ఈయన పాపములు క్షమించేదానికి అన్నది ఒక
మానవ ఆలోచనకు, చిన్న బుద్ధికి కలిగినటువంటి ప్రశ్న అని మనం చెప్పవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా రాజ్యము సకల సంపన్నులుగా ఉండాలి, ఎల్లప్పుడూ అధికార ధోరణి కలిగి ఉండాలి, ఇహలోక సంబంధమైనటువంటి ఆడంబరాలు అన్నీ కూడా మిళితమై ఉండాలి, ఊరేగింపులు, భజంత్రీలు ఇవన్నీ కూడా ఆ ప్రభువు కోరుతున్నటువంటి రాజ్యము కానే కాదు. ఆయన యొక్క రాజ్యము ఎప్పుడు కూడా శాంతి, సమాధానము, కరుణ, ద మర్సీ ఈజ్ ఎ మర్సిఫుల్ కింగ్. ఇవి దైవరాజ్యపు విలువలు. మనకు తెలిసిన విధంగా శ్రీసభ మనకు బోధించుతున్నటువంటి విధంగా ఇవి ఆ క్రీస్తు ప్రభువు కోరుకునేది ఆయన యొక్క రాజ్యంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే 2వ పాఠంలో కూడా దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనకు చదివి వినిపించారు. అయితే 8వ వచనమును నేను ప్రధానంగా ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను. ఏం చెబుతూ ఉందంటే, ఆల్ఫా ఒమేగా నేనే, సర్వశక్తిమంతుడను, భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువైన దేవుడు వచిస్తూ ఉన్నాడు. అయితే ఆయన హస్తములపై చీలలు కుచ్చారు. ఆయన తన పవిత్రమైనటువంటి నోటి ద్వారా అష్టభాగ్యాలను ఆయన ప్రకటించాడు. అయితే చేదుతో నిండినటువంటి ఒక కోలను ఆయన నోటిలో కుక్కారు. ఎంతోమంది రక్షణ కోసమై ఆయన పాదయాత్ర చేశాడు, నడిచి వెళ్ళాడు, ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళాడు, ప్రజల సమీపమున ఉన్నాడు. ఆయన అందరికీ స్వస్థతను చేకూరిస్తే ఆ కాళ్ళకు చీలలు కొట్టారు. తన హృదయము త్యాగముతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో, క్షమతో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఆయన ప్రేమ, ఆయన శాంతి, కరుణ చూపించటంలో ఎప్పుడూ అలసిపోలేదు అన్న విధంగా మన పావన ఫ్రాన్సిస్ పాపు గారు చెప్తున్న విధంగా అంతటి మంచితనాన్ని, మానవత్వాన్ని ప్రకటించినటువంటి మహనీయుడు మన ప్రభు క్రీస్తు రాజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి వ్యక్తి ప్రక్కన కత్తితో పొడిచారు. ఆయన హృదయాన్ని మాటల చేత గాయపరిచారు. అయినప్పటికీ ఆయన ప్రేమను పంచటము, క్షమించటము ఎప్పుడు కూడా ఇంచుకైనా ఆయన తగ్గించుకోకుండా ఆ ప్రేమను ప్రకటించినటువంటి మహా వ్యక్తి, మహారాజు, మహాదేవుడు మన క్రీస్తు ప్రభు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మన పిల్లలు ప్రథమంగా they are going to receive Jesus for the first time. Children, are you here? ఎక్కడున్నారు? రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారా? ఎక్కడున్నారు బాయ్స్? ఎక్కడున్నారు? క్రైస్త కింగ్ చర్చ్. అమ్మాయిలు సెలబ్రిటీ రిసార్ట్లో ఉన్నారా? వేర్ ఆర్ యూ? ఓకే, నా ముందు లేరా మీరు? నేను మీ ముందు ఉన్నాను, చూస్తున్నారా? ఓకే, యువర్ ప్యారిస్ ప్లీజ్ టోల్డ్ మీ టు హ్యావ్ దిస్ రైట్ ఇన్ ఇంగ్లీష్. సో షల్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు? హిందీయా? హిందీ నయాతా. ఓకే, వాట్ ఈస్ హోలీ కమ్యూనియన్? Eating the body, drinking the blood of Christ in the form of bread and wine. So what is there in this bread and wine? Body of Christ, blood of Christ. Then ఏ స్వభావం ఉంది? ఓకే, సో ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ మ్యాన్ ఆర్ డివైన్? మనిషా లేక దైవ కుమారుడా? బోత్ కదా. ఆ దేవ స్వభావము కలిగినటువంటి
క్రీస్తు ప్రభు, అటువంటి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఈరోజు మీరు స్వీకరిస్తూ ఉన్నారు. యాజ్ ద ఫుడ్ ఫర్ అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ నెససరీ, ఫర్ అవర్ స్పిరిచువల్ నరిష్మెంట్ we receive Jesus in the form of bread and wine in the Holy Eucharist. My dear children, you should remember, whenever you approach the Holy Eucharist, you should receive the Holy Eucharist in the state of grace. పరిశుద్ధమును పవిత్రంగా ఉన్న భాగ్యమునైనటువంటి స్థితిలో ఆ ప్రభువును మనము స్వీకరించాలి. ఎనీ సిన్ దట్ ఈజ్ venial sin or mortal sin, if there is, we have to say act of contrition. If you wish, you can receive, but later on you have to go for confession. Confessing your sin is mandatory. So you are also receiving the confirmation, no? I want to know only the gifts of the Holy Spirit. How many are the gifts of the Holy Spirit? గట్టిగా చెప్పండి. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, చేశారా? డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? ఎస్. అది కూడా ఎంతో నిర్లిప్తంగా పాపం శక్తి లేనట్టు చెప్తున్నా. డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్? వెరీ గుడ్, నౌ ఐ నో. ఓకే, వాట్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? టెల్ మీ. యూ సెడ్ 7. Very good. What are the fruits of the Holy Spirit? ఇట్లా చెప్పకుండా మామూలుగా చెప్పలేరా? ఇట్లా చెప్పాల్సిందేనా? వెరీ గుడ్. మై డియర్ పేరెంట్స్ అండ్ ద ఫెయిత్ఫుల్, పిల్లల కోసం మీరు మంచిగా వారికి మరి ఒక్కసారి మీ చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించండి. Okay, so now we enter into the celebration of the sacrament of confirmation. Today being Sunday, we have to profess our faith. Let us all stand with the children and renew our baptismal promises. Dear brothers and sisters, my dear boys and girls, do you renounce Satan and all his works and empty promises? Do you believe in God, the Father Almighty, creator of heaven and earth? Do you believe in Jesus Christ, the only Son, our Lord, who was born of the Virgin Mary, suffered death and was buried and rose again from the dead and is seated at the right hand of the Father? Do you believe in the Holy Spirit, the Lord, the giver of life, who today through the sacrament of confirmation is given to you in a special way, just as he was given to the apostles on the day of Pentecost? Do you believe in the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, and life everlasting? This is our faith. This is the faith of the Church. We are proud to profess it in Christ Jesus our Lord. Amen. Yeah. Dearly beloved, let us pray to God, the Almighty Father, for these his adopted sons and daughters, already born again to eternal life in baptism, that he will graciously pour out the Holy Spirit upon them to confirm them with his abundant gifts, and through his anointing confirm them more fully to Christ the Son of God. ఇప్పుడు నాతో ఉన్నటువంటి గురువులు మీరందరూ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క హస్తములు పిల్లల వైపు ఉంచి నేను ఈ అభిషేక ప్రార్థన చేయుచుండగా అందరం కూడా భక్తియుతంగా ఈ ప్రార్థనలో పాల్గొందాం. I request all the fathers to extend your hands towards the children. Almighty God, Father of our Lord Jesus Christ, who brought these your servants to new birth by water and the Holy Spirit, freeing them from sin, send upon them, O Lord, the Holy Spirit, the Paraclete. Give them the spirit of wisdom and understanding, the spirit of counsel and fortitude, the spirit of knowledge and piety. Fill them with the spirit of the fear of the Lord, through Christ our Lord. Amen.
నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని విజ్ఞానమును ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. దృఢమును విమర్శను దైవ భయమును మంచి మనసును ఇవ్వరావయ్యా. దృఢమును విమర్శను దైవ భయమును మంచి మనసును ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. విశ్వాసము శాంతము సంతోషమును మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. విశ్వాసము శాంతము సంతోషమును మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. Dear brothers and sisters, we conclude this liturgical year today as we celebrate the feast of Christ the King. Christ, our Lord and King, understands our need and has an answer to our aspirations. Let us place our petitions before Him, saying, Lord, hear our prayer. Lord, hear our prayers. Dear Jesus, bless the church you founded and guide its leaders, the Pope and the bishops.
particularly to establish kingdom on earth. We pray to the Lord. Lord, hear our prayer. Dear Jesus, be with the leaders of the world, our country and the states that are going through elections. May we get the government that will work to establish your kingdom on earth. We pray to the Lord. Lord, hear our prayer. యుద్ధములతో నలిగిపోతున్న పలు దేశాల కొరకు ప్రార్థించుచున్నాము ప్రభువా. త్వరలోనే ఆ యుద్ధాలకు కారణమైన సమస్యలకు ఒక మంచి పరిష్కారము దొరికి వాటి వలన కలిగే ఘోరమైన బాధలు అంతమయ్యేలా చేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. అందరూ మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. Dear Jesus, we pray for all the priests and religious that has the front line soldier of your kingdom. They may always be loyal to your teaching. We pray our response, Jesus, the King of our hearts, listen to our prayers. Jesus, the King of our hearts. Lord, hear our prayer. Dear Jesus, it is our parents who brought us to you. Our relatives and friends encouraged us to fly to your feet. Bless them with your grace so that they may ever remain close to your heart. We pray to the Lord. Our response, Jesus, the King of our hearts, listen to our prayers. Jesus, the King of our hearts, listen to our prayers. ప్రియమైన యేసుప్రభువా, మిమ్మల్ని రాజుగా అంగీకరించిన ఈ సమాజముపై మీ అపారమైన అనుగ్రహాలను కృమ్మరించి తద్వారా వారు తమ జీవితాలలో ఎల్లప్పుడూ మీ చిత్తంని నెరవేర్చేలా అనుగ్రహించమని వేడుకొనుచున్నాం ప్రభువా. అందరూ మా హృదయాలకు రాజైన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. Dear Jesus, bless the parish council members, the choir, and the volunteers who worked hard so that this day will be something we will never forget. We pray to the Lord. Our response, Jesus, the King of our hearts, listen to our prayers. Jesus, the King of our hearts, listen to our prayers. We pray for the youth of our parish so that they may be protected from all vice and be always ready to accept Jesus as their King in their thoughts, words and actions. We pray, Jesus, the King of our hearts, listen to our prayers. Jesus, the King of our hearts, listen to our prayers. మా విచారణలోని యువత అన్ని చెడు వ్యసనముల నుండి రక్షింపబడి ఎల్లప్పుడూ తమ ఆలోచనలో, మాటలలో మరియు చేతలలో మిమ్మల్ని రాజుగా అంగీకరించుటకు వారు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండేలా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ప్రభువా. అందరూ మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. Dear Jesus, we pray for the unemployed and those in despair, so that your hope may enlighten their hearts. We pray. Our response, Jesus, the King of our hearts, listen to our prayers. Jesus, the King of our hearts, listen to our prayers. Dear Jesus, remember the dead, particularly those from this parish who are no longer with us today. Give them the grace to praise and worship you in your heavenly kingdom. We pray to the Lord. Our response, Jesus, the King of our hearts, listen to our prayers. Jesus, the King of our hearts, listen to our prayer. Dear Jesus, we pray for the unemployed and those in despair, so that your hope may enlighten their hearts. We pray to the Lord. Our response, Jesus, the King of our hearts, listen to our prayers. Jesus, the King of our hearts, listen to our prayers. ఈరోజు పూజా బలిని చాలామంది సమర్పించారు. వారి ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ఈ పూజా బలిలో ప్రార్థిస్తున్నాము. సమయం లేనందున పూజా విన్నపాలన్నీ కూడా చదవలేకపోతున్నాము. వచ్చే వారం చదువుతాము. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ద మాస్ ఇంటెన్షన్స్ దట్ యూ ఆఫర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్ వీఆర్ నాట్ reading the names, but we are offering the mass for your intentions, for your good health. Thank you. Let us pray. Eternal Father, we thank you for setting up a kingdom and crowning your Son Jesus
as its King. In your kingdom, we feel happy and secure. We also thank you for guiding our parish for 50 golden years, and we plead you to continue your divine assistance in coming years, so that your grace help us to reap even richer spiritual harvest. We make this prayer through Christ our Lord. Amen. Let us pray. Eternal Father, we thank you for setting up a kingdom and crowning your Son Jesus as its King. In your kingdom, we feel happy and secure. We also thank you for guiding our parish for 50 golden years, and we plead you to continue your divine assistance in coming years, so that your grace help us to reap even richer spiritual harvest. We make this prayer through Christ our Lord. Amen. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు సిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటిని రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన నీకు శాశ్వతము విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరచుకొనెను. సత్యమునకు జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పావిత్ర్యమునకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతను మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ మీ శ్రీసభను మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా పూల అంతోని పీఠాధిపతిని
తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ప్రభువా, పవిత్రాత్మను పంపి నూతన జన్మనొసగు జ్ఞానస్నాన వరమందు నీ చిత్తానుసారము ధృవీకరించిన నీ దాసులను కూడా జ్ఞాపకముంచుకునుము. కరుణించి వారి యందు నీ అనుగ్రహములను పదిలముగా ఉంచుమని వేడుకొనుచున్నాము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకముని వీని వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడి చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులు ఈ లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు రాజు పరిపాలన అని అన్నప్పుడు శాంతి, సమాధానాలు, ప్రేమ, కరుణ, క్షమాపణ ఇవన్నీ మనలో ఉన్నాయని ఆత్మ పరిశీలన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమారు నీ మహిమను కొనియాడగా, పలుమారు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు కొనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం ప్రభు శాంతి సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Divine, priest and lamb, the throne is thine. King whose reign shall never cease, Prince of everlasting peace. Angels, saints and nations sing, praise be Jesus Christ our King. Lord of life, earth, sky and sea, King of love on Calvary. King whose name creation thrills, rules our hearts, our minds, our wills, till in peace each nation reigns. With thy praises, King of kings, angels, saints and nations sing, praise be Jesus Christ our King. Lord of life, earth, sky and sea, King of love on Calvary. King of truth, guard the lowly, guide the youth. Christ the King of glory bright, be to us eternal life. Angels, saints and nations sing, praise be Jesus Christ our King. Lord of life, earth, sky and sea, King
Jesus Christ our King, Lord of life, earth, sky and sea, King of love on Calvary. Winds and streams, O King of grace, drench thy thorn crown head and face. Floods of love's redeeming tide, show thy hands, thy feet and side. Angels, saints and nations sing, praise be Jesus Christ our King, Lord of life, earth, sky and sea, King of love on Calvary. Eucharistic King, what love draws thee daily from above, clad in signs of bread and wine. Feed us, lead us, keep us thine. Angels, saints and nations sing, praise be Jesus Christ our King, Lord of life, earth, sky and sea, King of love on Calvary. King of love on Calvary. King of love on Calvary. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యంలో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి ఆశీస్సులను వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. క్రీస్తు రాజు మహోత్సవ జూబిలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. la 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 la
జూబిలీ గోల్డెన్ జూబిలీ వేడుక స్వర్ణకాంతుల వేడుక జూబిలీ గోల్డెన్ జూబిలీ వేడుక స్వర్ణకాంతుల వేడుక సంబరాలు అంబరాన్ని తాకిన వేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ సంబరాలు అంబరాన్ని తాకిన వేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ దేవుని ప్రేమకు తార్కన్యమీ వేళ దేవుని ప్రేమకు తార్కన్యమీ వేళ ఇది జూబిలి శుభవేళ స్వర్ణోత్సవ శుభవేళ ఇది జూబిలి శుభవేళ స్వర్ణోత్సవ శుభవేళ దైవ ప్రేమలో స్వర్ణ కాంతి నిండిన వేళ క్రీస్తు రాజు పయనంలో ఆనందం విరిసిన వేళ జూబిలీ గోల్డెన్ జూబిలీ వేడుక స్వర్ణకాంతుల వేడుక జూబిలీ గోల్డెన్ జూబిలీ వేడుక స్వర్ణకాంతుల వేడుక This is the day the Lord has made. Let us rejoice and be glad. Psalm 118. I would like to express our gratitude to Almighty God, Mother Mary, Saint Joseph, and all the saints for their blessings and prayers so that we successfully celebrated today's Mass. We are grateful to our Cardinal Pola Anthony, who, in spite of his busy schedule, allotted time and is present here and celebrated Mass, administered the sacrament of First Holy Communion Confirmation, and prayed and is blessing every one of us. Thank you, Your Eminence, for your presence, for all that you do. I want to acknowledge the presence of Monsignor Balashaw Reddy, Provincials, Rector Father Mareddy, former parish priest, fathers, sisters, brothers, seminarians, relatives, friends, and well-wishers, parishioners, the donors of the parish, all those who contributed financially, and parish council, youth members, volunteers, choir, catechism teachers, Salesian sisters, Navajivan sisters, Reverend Father Pratap, Ave Maria School Principal, Father Vincent, Millie House Director, Father Andrew Anand, Liturgy Professor, brothers, Deacon Sudhir and Germanos, security people, anchoring ones, Sauvagya and Lisa. Cultural program will be conducted by catechism teachers, students, youth, and catechist Devadas and his family, and also Isaiah and his family. Inarati for your special contribution, Vivek for your service,
అండ్ దివ్యవాణి, లిటర్జీ టీవీ, భారతమిత్రం, న్యూస్ మీడియా, కేటరింగ్ జెస్సీ ఈవెంట్స్, సంజీవరెడ్డి, టెంట్స్, చైర్స్, సౌండ్ సిస్టమ్, painters, electricians, carpenters, laborers, cooks. I thank you for your presence, for your valuable prayers, for your contribution. God bless you. ఇప్పుడు చదవబడిన పేర్లో అందరూ కూడా పేరు పేరున మీరు ఇక్కడికి విచ్చేసినందుకు, ప్రార్థించినందుకు, మీ వంతు సహాయం చేసి ఈ పూజా బలిలో అందరి కోసం ప్రార్థించి ఈ 50 సంవత్సరములు విశ్వాస పదంలో ముందుకు నడిపిన దేవాదేవునికి ధన్యవాదాలు, వందనాలు తెలియజేయడంలో మాతో భాగస్థులైనందుకు మరియు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. పూజ అయిపోయిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ మేము ఈ స్థలాల్లోనే ఉండండి. సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు సర్వ్ చేయబడతాయి, వడ్డించబడతాయి. కాబట్టి అందరూ లైన్లో వెళ్ళవలసిందిగా మనవి. పూజ అయిన తర్వాత మన మధ్యకి మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. వారిని కూడా పూజ అయిన తర్వాత ఆహ్వానిస్తాం. Today we gather to commemorate a momentous occasion, the feast of Christ the King and the golden jubilee of our church. For 50 years, this church has been a place of faith, fellowship and community. We honor its legacy and countless life touched by its presence. Thank you all for being a part of this joyous celebration as we honor our rich heritage and eagerly embrace the blessings of the future. To begin our celebration on a joyful note, I invite our catechism students to perform a welcome dance. Bandari Lakshma Reddy Garu, the Honorable MLA of the Uppal constituency, to kindly come forward. సునాధురక్తమున ముంచెను
ఎదురు ముందాడయ్యా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా శరణం యేసయ్యా. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవనా మురళాలించెను, తన మహాదయను నన్ను గణించెను.